బాలయ్య లాంటి మాస్ హీరోకి ఎందుకు ఇప్పటివరకు 100 కోట్ల షేర్ సినిమా రాలేదు? అంత మార్కెట్ లేదా? మూవీస్‌లో ఉన్న వయలెన్స్ ప్రాబ్లమా? ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య మూవీస్ మీద ఇంట్రెస్ట్ తక్కువా? లేదా రిపీట్ వాల్యూ ఇష్యూవా? ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టండి. ఫ్యాక్ట్స్‌తో ఇప్పుడు క్లియర్‌గా అనలైజ్ చేద్దాం. బాలయ్య మార్కెట్ రియాలిటీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, బాలయ్యకి స్ట్రాంగ్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బీసీ సెంటర్‌లో ఆయనకి మామూలు క్రేజ్ లేదు. ఫెస్టివల్ రిలీజెస్‌లో అయితే హ్యూజ్ ఓపెనింగ్స్ తీసుకురాగల సత్తా కూడా ఉంది. డైలాగ్ డెలివరీ అయితే ఆయనకి పెట్టింది పేరు. అండ్ ఆ కటౌట్‌కి వచ్చే ఎలివేషన్ సీన్స్ అయితే మూవీకే హైలైట్ అవుతాయి. ఇవన్నీ ఉన్నా కానీ 100 కోట్ల షేర్ రీచ్ అవ్వాలి అంటే మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇవన్నీ కాంబో ఉన్న ఆడియన్స్ కావాలి. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. బాలయ్యకి ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ లాంగ్ రన్ లేదు. ఎందుకంటే లాంగ్ రన్‌లో మూవీని కాపాడేది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆయన లాస్ట్ 5 మూవీస్ అయిన 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'డాకు మహారాజ్', 'భగవంత్ కేసరి', 'అఖండ 2' చూసుకుంటే ఇవన్నీ హిట్సే. బట్ ఫైనల్ కలెక్షన్స్ అయితే అన్ని మూవీస్ 130 కోట్ల నుంచి 140 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోతున్నాయి. ఇంకా షేర్ చూసుకుంటే 70 కోట్ల నుంచి 85 కోట్ల షేర్ దగ్గరే అన్ని మూవీస్ ఆగిపోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ లేకపోవడమే. బాలయ్య మూవీస్‌లో వయలెన్స్ ఉండటం ఎంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు? మోస్ట్‌లీ బాలయ్య మూవీస్ అన్నీ హై ఇంటెన్సిటీ, హై వయలెన్స్ బేస్డ్ మూవీసే ఉంటాయి. మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతాయి. కానీ అర్బన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కొంచెం అవాయిడ్ చేస్తారు. ఎస్పెషల్లీ రిపీట్స్‌లో చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే లాంగ్ రన్ కలెక్షన్స్ ఇంపాక్ట్ అవుతాయి. ప్రెజెంట్ బాలయ్య కెరీర్‌లో కూడా ఇదే జరుగుతుంది. లాస్ట్ 5 మూవీస్ తీసుకుంటే అందులో 2 ఫ్యామిలీ మూవీస్ ఉన్నా సరే, లైక్ 'డాకు మహారాజ్' అండ్ 'భగవంత్ కేసరి'. కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య మూవీస్‌లో కంటెంట్ నచ్చి నమ్మి రావడం మొదలెట్టారు. కానీ మరలా 'అఖండ 2'తో వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టేశారు. వీటి వల్ల రిపీట్ వాల్యూ బాగా ఎఫెక్ట్ అవుతుంది. 100 కోట్ల షేర్ క్రాస్ చేయాలి అంటే రిపీట్ వాల్యూ చాలా కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే రిపీట్ వాచ్ ఉంటుంది. ఎమోషనల్ కనెక్ట్ స్ట్రాంగ్ ఉంటే సెకండ్ టైం కూడా చూస్తారు. బాలయ్య సినిమా మోస్ట్‌లీ ఫస్ట్ వీక్ బ్లాస్ట్ అవుతుంది. తర్వాత స్లో డౌన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తారంటే నో. 'అఖండ' లాంటి సినిమా డివోషనల్ యాంగిల్ వల్ల ఫ్యామిలీస్ కూడా వెళ్లారు. బట్ కన్సిస్టెంట్ ఫ్యామిలీ బేస్ బిల్డ్ కాలేదు. అర్బన్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ స్టేబుల్‌గా కనెక్ట్ అయితే 100 కోట్ల షేర్ బ్యారియర్ ఈజీగా క్రాస్ అవ్వచ్చు. అసలు 100 కోట్ల షేర్ క్లబ్‌లో ఎంటర్ అయిన హీరోస్‌కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? స్ట్రాంగ్ ఓవర్సీస్ మార్కెట్, మల్టీప్లెక్స్ డామినెన్స్ ఉంటుంది. యూత్ ప్లస్ ఫ్యామిలీ కాంబో పుల్ వాళ్ళు గట్టిగా చేస్తారు. బాలయ్య స్ట్రెంత్ మెయిన్లీ తెలుగు మాస్ బేస్ మీద కాన్సంట్రేషన్ అయ్యింది. సో కలెక్షన్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒకవేళ కంటెంట్ చేంజ్ అయితే ఏమైనా చేంజ్ అవుద్దా? ఇఫ్ బాలయ్య వయలెన్స్ బ్యాలెన్స్డ్‌గా ఉండేలా మూవీ ప్లాన్ చేస్తే, స్ట్రాంగ్ ఎమోషనల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకుంటే, యూత్ కనెక్ట్ బిల్డ్ చేస్తే నెక్స్ట్ 2-3 ఫిలిమ్స్‌లోనే 100 కోట్ల షేర్ బ్యారియర్ బ్రేక్ చేయడం ఈజీ. సో సమ్మరీ ఏంటంటే టాలెంట్ ప్రాబ్లం కాదు, ఫ్యాన్ బేస్ ప్రాబ్లం అసలకే కాదు. మేజర్ ఫ్యాక్టర్స్ లైక్ మార్కెట్ ఎక్స్పాన్షన్, ఇంకా రిపీట్ వాల్యూ ఉండే మూవీస్ అండ్ ఫ్యామిలీ పుల్ అయ్యేలా ఏదో ఒక మ్యాజిక్. ఇవన్నీ కుదిరిన రోజున 100 కోట్లు మన బాలయ్యకి కేక్ వాక్ అని చెప్పొచ్చు. రైట్ కాంబినేషన్ దొరికితే 100 కోట్ల షేర్ ఈజీగా కొట్టేస్తాడు మన బాలయ్య. బాలయ్య కెరీర్‌లో ఒక పెర్ఫెక్ట్ యూనివర్సల్ ఎంటర్‌టైనర్ చాలు ఇవన్నీ రికార్డ్స్ కొట్టేయడానికి. మీ ఒపీనియన్ ఏంటి? బాలయ్య నెక్స్ట్ ఏ సినిమాతో 100 కోట్ల షేర్ క్రాస్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు? అసలు క్రాస్ చేస్తాడా లేదా? కామెంట్లో చెప్పండి. మేము చేసిన అనాలిసిస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.